శ్రీరామ కర్ణామృతం 6వ భాగం 22:3:26. ఇది శంకరాచార్య ప్రణీతం. శ్రీరామం మొదటి ఆశ్వాసమైంది. ద్వితీయ ఆశ్వాసంలో శ్రీరామం జనక క్షితీశ్వర సుతావక్త్రాంబుజాహారిణం శ్రీమద్భానుకులాబ్ధికౌస్తుభమణిం శ్రీరత్న వక్షస్థలం శ్రీకంఠాజ్యమరౌఘరత్న మకుటాలంకార పాదాంబుజం శ్రీవత్సోజ్వలమింద్రనీలసదృశం శ్రీరామచంద్రం భజే. సీతాముఖపద్మానికి మనోహరుడైనటువంటి వాడు, శోభగలవం సూర్యవంశానికి సముద్రాల్లో అవంటివాడు, కౌస్తుభమణి అయినటువంటి లక్ష్మీకరాలైన రత్నహారాలు వక్షస్థలంలో కలిగిన ఈశ్వరుడు మొదలైన దేవతా సమూహాల రత్న కిరీటాలను అలంకారమైన పాదపద్మాలు కలిగిన శ్రీవత్స చిహ్నం చేత ప్రకాశిస్తున్న ఇంద్రనీల సమానము కలిగినటువంటి శ్రీరామచంద్రుడిని సేవి. శ్రీరంగేశ పదాబ్జ లగ్న హృదయం శ్రీశంఖచక్రాన్వితం శ్రీమన్నిర్జరపాదపస్ఫుట పాదవస్ఫుటపదం శ్రీకంఠపీఠస్థితం శ్రీవైకుంఠ సహస్ర మస్తక లసద్భోగాసనేశాయనం శ్రీభూమినుత భూమి సుత యాయుతం శితనిధిం శ్రీరామమూర్తిం భజే. రంగనాయకుడి పాద పద్మాలలో తగిన శంఖచక్ర తగిన అంటే నాలో ధ్యానంలో ఉన్నాను. మనస్సు కలిగినటువంటి కల్పవృక్షాల వంటి పాదాలు కలిగిన సింహాసనంలో ఉండేటువంటి 1000 పడగలగల శేషుని దేహపీఠం పైన నివసించి శయనించి ఉన్నటువంటి సీతతో కూడిన మిత్రులతో కూడిన శత్రువులకు భయంకరమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని సేవిస్తాం. ఆనందమంద కరుణాధరమంబుజాక్ష మాపీనవస్త్రవతపీకుసుమోజ్వలాంగం ఆక్షాంతవర్ణమలకమకళంకమమీయమాజ్యం అచ్చాపులిం రఘుపతిం శరణాగతోస్మి. ఆనందరూపుడైనటువంటి ఎర్రని పెదవి కలిగి పద్మాల వంటి నేత్రాలు కల పచ్చని వస్త్రాలు కలిగి అవిస పువ్వుల్లాగా ప్రకాశిస్తారు. దేహం కలిగి ఆకారం మొదలైన అకారం క్షకారం వరకు అక్షర స్వరూపుడైనట్టు నిష్కళంకుడైనట్టు ఇంతటి వాడని చెప్పడానికి వీలు లేనటువంటి ఆద్యుడైనటువంటి గొప్ప సౌందర్యం కలిగి శ్రీరామచంద్రుడిని పొందారు. సాకేతే నవరత్న పంక్తి ఖచితే చిత్రధ్వజాలంగుదే వాసే స్వర్ణమయే దళాష్టలదితే పద్మే విమానోత్తమే ఆసీనం భరతాది సోదరజనై సఖామృగై కిన్నరై దిక్పాలైర్మునిపుంగవైర్మృగగణై సఖామృగై కిన్నరై దిక్పాలైర్మునిపుంగవైర్నృపగణై సంసేవ్యమానం భజే. అయోధ్యలో నవరత్న స్థాపితమైన చిత్రమైన ధ్వజాల చేత అలంకరింపబడిన ఇంటిలో బంగారు వికారమైన అష్టదళ పద్మాలలో విమానంలో కూర్చున్న సీతతో భరతాదులైన తమ్ములతో వానరులతో కిన్నరులతో దిక్పతులతో మునిశ్రేష్ఠులతో రాజసమూహాలతో సేవింపబడుతున్న రాముణ్ణి సేవిస్తారు. కందర్పాయుత కోటి 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 తురితం కళాంబుదశ్యామలం
కంబుగ్రీవముదారకౌస్తవధరం కన్నావతంసోత్పలం కస్తూరీతిలకోజ్వలం శ్రీతముఖం చిన్ముద్రయాలంకుదం సీతాలక్ష్మణవాయుపుత్రసహితం సింహాసనస్థం భజే. 1,00,000,000 మన్మధులతో సమానమైనటువంటి వాడు, వర్షాకాల మేఘాల నల్లనైనటువంటి శంఖం కలిసి కంఠం కలిగిన వాడు, కౌస్తవ మణిని ధరించిన కుండలాలైన కలువలు కలిగినటువంటి కస్తూరి బొట్టు చేత ప్రకాశించేటువంటి నవ్వు చేత ప్రకాశిస్తున్న జ్ఞాన ముద్ర చేత అలంకరింపబడిన సీతతో లక్ష్మణుడు ఆంజనేయుడు కూడినటువంటి సింహాసనం మీద ఉన్న రాముడికి నమస్కారం సేవిస్తున్నా. వరాభయం దివ్యరభాంగశంఖం సకౌస్తభం వేష్టితపీతవస్త్రం కిరీటహారాంగదకుండలాంగం శ్రీవత్సజగం శరసాన్నమామి. వరానికి అభయం ప్రశస్తమైన శంఖం, చక్రం కలిగినట్టు కౌస్తభం, అలాగే మణితో కూడినట్టు అచ్చని బట్ట కట్టుకున్నట్టు కిరీటహారాలు, భుజకీర్తులు, కుండలాలు శరీరంలో కలిగినటువంటి శ్రీవత్సమని మత్స్య చిహ్నంగా కలిగినటువంటి శ్రీరాముడి శిరస్సు చేత నమస్కరిస్తాం. దిగంబరం కింకిని మేఖలోజ్వలం లలాట పర్యంత విలంబితాలకం కలద్వస కంకణ అంకమనీయనూపురా వ్యయం శిశుం రామ మహం నమామి. దిగంబరుడు మువ్వలు గల మొలనూలు గలవాడు, దుదిటి ఎందుకు రాలు ఉన్న ముంగులు కలిగినవాడు, మధుర వాక్కులున్నవాడు, సొగసైన అందెల జత కలిగినటువంటి పిల్లవాడైన రాముడికి నమస్కారం. శ్రీమందారమూలే మణిపీఠ సంస్థం సుధావృతం దివ్య విరాట్ సుతో స్వరూపం సబిందు నాదాంత కళాంత తుర్యమూర్తిం భజేహం రఘువంశరత్నం. మందార వృక్షం మొదటిలో అంటే మొదటి భాగంలో మణిపీఠికలో ఉన్న అమృతం చే వ్యాప్తమైనట్టి అమృతంలాగా ఆనంద కరుడైనటువంటి ఆది విరాట్ స్వరూపుడైనటువంటి బిందునాద కళలను అతిక్రమించిన 4వ రూపం కలిగినటువంటి రఘువంశ శ్రేష్ఠుడైన రాముణ్ణి సేవిస్తారు. అనర్ఘ్యమాణిక్య విరాజమాన శ్రీపాదుకాలంకృత శోభనాభ్యం అశేషబంధారక వందితాభ్యం నమో నమో రామపదాంబుజాభ్యం ధ్వజాంబుజఛత్ర రథాంగశంఖ దంభోడి పాశాంకుశ మత్స్యచిహ్నం బ్రహ్మేంద్రదేవాది కిరీటకోటి సంఘర్ష పాదాంబుజయుగ్మమీడే. విలువలు కట్టలేనటువంటి మణుల చేత ప్రకాశిస్తూ శోభగల పాంకోళ్ల చేత అలంకరింపబడి శుభకరాలైన సమస్త దేవతల చేత నమస్కరింపబడి రాముడి పాద పద్మాలకు నమస్కారం. రేఖలైన జెండా పద్మాలు, ఛత్రాలు, చక్రాలు, శంఖాలు, వజ్రాలు, పాశాలు, అంకుశాలు, మత్స్యాలు చిహ్నం కలిగిన బ్రహ్మ, ఇంద్ర, దేవతలు మొదలైన వాడు కిరీటాల అంచులచే వరస్థం పాదపద్మ ద్వంద్వం గల రాముడికి స్తుతిస్తున్నాను. లలాట దేశోజ్వల బాలభూషణం సతాండవం వ్యాఘ్రనకాంక గంధరం దిగంబరం శోభిత బర్బరాలకం శ్రీబాలరామం శరసాన్నమామి. నుదుటిలో ప్రకాశిస్తున్న బొట్టు తేచుక్కంట. ఆ బొట్టు కలిగిన వాడు నాట్యం చేసేవాడు, పులిగోరు పథకం కంఠంలో కలవాడు, దిగంబరుడైనట్టి ప్రకాశించేటువంటి కరకు కలిగినటువంటి చిన్నవాడైన రాముడి శిరస్సు చేత శిరస్సునే నమస్కరి. దశాష్టదివ్యస్థలమూర్తి వందితం శతక్రతు బ్రహ్మమరుద్గణార్చితం
శశాకవైశ్వానర భానుమండలం మండలస్థితం భయేహం రఘువంశవర్ధనం. అనేక దివ్య స్థలాలలో విగ్రహ రూపంగా నమస్కరింపబడుతూ ఉన్నటువంటి ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన దేవ సముదాయాల చేత నమస్కరింపబడే సూర్య చంద్రాగ్నులను రఘువంశాన్ని వృద్ధి చేసేటువంటి రాముణ్ణి సేవిస్తుంది. కర్ణాంత విశ్రాంత ధనుర్గుణాంక కదంబ బలక్షీకృత రాక్షసేశ్వరం వృద్ధస్రవస్య చందనమధ్య సంస్థం రూపే రుక్షే క్షణం రామమహం నమామి. చెవుల సమీపంలో వ్యాపించిన ధనుస్సు యొక్క నాలిక అలంకారమైన బాణాన్ని గురి చేయబడిన రాముడు కలిగలి ఇంద్రుని రథమధ్యంలో ఉన్న తీక్షణాలైన చూపులు గల రాముడికి నమస్కారం. సుత్రామణిలోత్పల నీలమేఘ శ్రీనిజ్జితాంగం నుతయాధరణ్యం యుక్తం సురేంద్రావనమానవంతం వామరమం భజే రాక్షసవంశనాశం. ధరణీనాథుని ఇంద్రనీలమయ నల్ల కలువల నీలమేఘల శోభను జయించిన శరీరం కలిగి సీతతో కూడి ఇంద్రుణ్ణి రక్షించడం మనస్సు కలిగినట్టు రాక్షస కులాన్ని నశింపచేసేటువంటి రాముణ్ణి సేవిస్తున్న రాకాచంద్ర నిభాననం రతిపతిద్వేషి స్త్రియం ప్రియం రాక్షసాధీశగ్రీవ విభేదన స్ఫుట పటు ప్రఖ్యాత బాణోజ్వలం రత్నాలంకృత పాదుకాంచిత పదాంభూయం రమావల్లభం రాగద్వేషవీన చిత్తిమపదం సులభం రమం భజే తారకం. పూర్ణచంద్రుడి వంటి ముఖం కలిగిన ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి రాముడి యొక్క కంఠాలను బద్దలు చేసేటువంటి స్పష్టమైన సమర్థమైన ప్రసిద్ధాలైన బాణాల చేత ప్రకాశిస్తున్నట్టు రత్నాల చేత అలంకరింపబడి పాదుకలు ఉన్నటువంటి పాదపద్మాలు కలవాడు. అలాగే లక్ష్మికి ప్రియుడైనటువంటి రాగద్వేషాలు లేని మనస్సు కలవాడు లభ్యుడైన సంసారం వల్ల తరింపచేసే రాముణ్ణి సేవిస్తున్న ఆలోల స్ఫుటరత్న కుండలధరం అవిస్మితారంగురం ఆధారాదిక చక్రమండలగతం ఆనందకందాంకురం ఆవిర్భూత కృపాంతరంగ జలధిం అక్షాంతవర్ణాశ్రయం ఆపన్నాతి నిదాఘమేఘమయం రామం భజే తారకం. కదులుతున్న మంచి రత్నకుండలాలనేటువంటి ధరించి చిరునవ్వు చేత అలంకరింపబడిన ఆధారాది చక్రమధ్యాల పొందినటువంటి ఆనందరూపుడైనటువంటి మొలకైన పుట్టిన దయ కలిగిన అంతఃకరణ సముద్రం కలిగిన ఆకారం మొదలు క్షకారం వరకు అక్షరాల ఆశ్రయమైన ఆపదలు పొందిన వాళ్ళ బాధ అనే గ్రీష్మాన్ని వర్షాకాలమైన తరింపజేసి రాముణ్ణి సేవిస్తారు. మిగతా